హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోషరీ క్లబ్. గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడాను మనకున్న మెయిన్స్లో ఉన్న పేపర్ 1 పేపర్ 2 సంబంధించిన ఈ 4 సబ్జెక్ట్స్లో ప్రతి సబ్జెక్ట్లో ప్రతి టాపిక్ కూడా కంప్లీట్ చేసే విధంగా వితిన్ ద 60 days లోపలనే మనం సిలబస్ మొత్తం కంప్లీట్ చేసే విధంగా పూర్తి ప్రణాళికాబద్ధంగా మనం ఈ యొక్క డైలీ టార్గెట్ ఇస్తూ దానిపైన ఈవినింగ్ అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసుకునే విధంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు మనం ఈ టాపిక్లో డే 1లో ఇండియన్ పాలిటీలో భాగంగా భారతదేశ రాజ్యాంగం చారిత్రక క్రమం అంటే మనకి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ వరకు జరిగిన అంశాలు ఏంటని చెప్పేసి ప్రతి అంశం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే రైట్. మరి ఈ లైవ్ సెషన్లో మీకు ఏదైనా సలహాలు సూచనలు కానీ అంటే ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఎక్కువ కావాలన్నా, లేదు ఎక్స్ప్లెనేషన్ తగ్గించి తక్కువ టైంలో కంప్లీట్ అని చెప్పేసిన అలా అన్నా, లేదంటే మీకు డైరెక్ట్గా ఇలా ఈ విధంగా కాకుండా మనకి ల్యాప్టాప్లో లైవ్ సెషన్ అయినా సరే, సో మీ ఇష్టము. అంటిల్ అన్లెస్ ఈ 60 రోజుల్లో ప్రతిరోజు కూడా ఒక టాపిక్ ఇస్తే మేము ముందుకెళ్ళే ప్రయత్నం చేయబోతున్నాం. సో దీన్ని ఎవరైతే ఫాలో అవుతారో ఖచ్చితంగా వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి. గతంలో కూడా మనం గ్రూప్ 2 ప్రిలిమ్స్ విషయంలోనూ టాప్ 500 బిట్స్ ఇచ్చి చాలామందికి యూజ్ఫుల్ అయింది. సో ఈసారి మ్యాక్సిమం సిలబస్లో ప్రధానమైన అంశాలనేవి కవర్ చేస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఫస్ట్ బిట్ చూస్తే ఈ క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి. ఆప్షన్ 1 చూసినట్లయితే ఎలిజబెత్ I మహారాణి 31 డిసెంబర్ 1600న ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపారం చేసుకునేందుకు అనుమతిస్తూ ఒక రాయల్ చార్టర్ని మంజూరు చేసింది. నెక్స్ట్ ఆప్షన్ 2 చూసుకుంటే భారతదేశంలో వ్యాపారం చేస్తూ 1700 సంవత్సరం కన్నా ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ 5 రాష్ట్రాలను స్వాధీనం చేసుకుంది. నెక్స్ట్ ఆప్షన్ 3 చూసుకుంటే ఈస్ట్ ఇండియా కంపెనీ జరుగుతున్న అవినీతిని వెలికితీయుటకు బ్రిటిష్ ప్రభుత్వం జనరల్ బూర్గాయిక్ అధ్యక్షతన ఒక రహస్య కమిటీ ఏర్పాటు చేసింది. ఓకే, ఇది ప్రశ్న. అయితే ఈ 3 అంశాలలో సరైన అంశాలని చెప్పేసి మనం చూడాలి. ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఎలిజబెత్ I మహారాణి 31 డిసెంబర్ 1600న కంపెనీకి వ్యాపారం చేసుకున్నందుకు అనుమతి ఇచ్చిందమ్మా అంటే ఇచ్చింది. సో యాక్చువల్గా మనం చూసినట్లయితే ఈ చార్టర్ యాక్ట్స్ అని మనం వింటాం కదా, అయితే ఈ చార్టర్ యాక్ట్స్ అనేవి 1773 కన్నా ముందు మొదటగా ఒకసారి 1600లో ఒకటి, 1726లో ఒకటి అయితే చార్టర్ యాక్ట్స్ అనేవి ఉన్నాయమ్మా, అది గుర్తుపెట్టుకోండి యాక్చువల్గా రైట్. సో అయితే ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఫస్ట్ ఆప్షన్ కరెక్టేనమ్మా రైట్. సో కమింగ్ టు సెకండ్ ఆప్షన్ విషయానికి వస్తే భారతదేశంలో వ్యాపారం చేస్తూ 1700 సంవత్సరం కన్నా ముందు ఓకే సో 5 రాష్ట్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ గమనించినట్లయితే 1700 కన్నా ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది కేవలం 3 రాష్ట్రాలను స్వాధీనం చేసుకుంది. సో అది కూడా గమనించినట్లయితే మొదటగా మద్రాస్ని 1639లో ఓకే, తర్వాత బాంబాయిని 1668లో, అదేవిధంగా చూసినట్లయితే బెంగాల్ ప్రాంతాన్ని 1698లో అయితే 1698లో అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది స్వాధీనం చేసుకుంది. అంటే ఇక్కడ 5 రాష్ట్రాలు కాదు, ఎన్ని రాష్ట్రాలమ్మా? 3 రాష్ట్రాలు. అది మద్రాస్, బొంబాయి, బెంగాల్. ఓకే, మద్రాస్ అనేది 1639లో, బొంబాయి 1668లో, బెంగాల్ అనేది 1698లో. ఓకే, సో ఇది సెకండ్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ రాంగ్ ఉంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ జరుగుతున్న అవినీతిని వెలికితీయుటకు బ్రిటిష్ ప్రభుత్వం జనరల్ బూర్గాయిక్ అధ్యక్షత రహస్య కమిటీ వేసిందంటే ఎస్ ఎగ్జాక్ట్లీ ఈ కమిటీ వేశారు. ఈ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేసేందుకు
ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా సిఫార్సు చేసిందనమాట. సో దానిలో భాగంగా మనకు వచ్చిందే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అని చెప్పేసి గమనించండి. ఓకే రైట్. అయితే మరి ఈ 3 ఆప్షన్స్లో సెకండ్ తప్పు కాబట్టి 1 and 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా. ఓకే నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ బిట్ చూస్తే 1773 రెగ్యులేటింగ్ చట్టానికి సంబంధించిన అంశాల్లో ఈ క్రింది వాటిలో సరైనవేవి? ఓకే సెకండ్ క్వశ్చన్. సో చూసినట్లయితే ఆప్షన్ 1లో ఈ చట్టాన్ని 15th జూన్ 1773 నాటికి భారత బ్రిటిష్ ప్రధాని లార్డ్ నార్త్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఓకే సో గమనిస్తున్నట్లయితే యాక్చువల్గా ఇతను లార్డ్ నార్త్ గారు ఎప్పుడు ప్రవేశపెట్టారమ్మా అంటే అతను ప్రవేశపెట్టింది యాక్చువల్గా 1773 మే 18న ప్రవేశపెట్టారనమాట. ఓకే అది గుర్తుపెట్టుకోండి. సో మే 18 అయితే ప్రవేశపెట్టారమ్మా. రైట్ అది అంటే మనకి ఆప్షన్ 1 అనేది తప్పు అనమాట. అది గుర్తుపెట్టుకోండి. సెకండ్ చూద్దాం. సెకండ్ ఆప్షన్ చూసుకుంటే 1770 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం వార్న్ హేస్టింగ్ అక్టోబర్ 20, 1773న గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నియమించబడ్డారు. సో ఇది కరెక్టే. అయితే ఇక్కడ మీకు అడిగే ప్రశ్నలో ఇలా కాకుండా లార్డ్ వార్న్ హేస్టింగ్ ఆయన బెంగాల్ గవర్నర్గా ఎప్పుడు నియమించబడ్డాడని అడిగితే ఇబ్బంది పడతాం. సో ఎప్పుడమ్మా అంటే సో యాక్చువల్గా ఇది కరెక్టే. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అన్నప్పుడు 1773 అక్టోబర్ 20 కరెక్టే. అలా కాకుండా కేవలం బెంగాల్ గవర్నర్ అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ కన్నా ముందే వార్న్ హేస్టింగ్ ఆయన బెంగాల్ గవర్నర్గా నియమించబడ్డారు. అది ఎప్పుడమ్మా అంటే గుర్తుపెట్టుకోండి. సో ఇది 1772 ఏప్రిల్ 13వ తారీఖున అయితే ఆయన ఏప్రిల్ 13వ తారీఖున బెంగాల్ గవర్నర్గా నియమించబడ్డారు. ఆ తర్వాత 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది ఈ లార్డ్ నార్త్ గారు పార్లమెంట్లో మే 18, 1773లో ప్రవేశపెట్టడం. అది అమల్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చింది అమల్లోకి? సో అక్టోబర్లో అమలుకి వచ్చింది. అక్టోబర్ 20 నుంచే ఇతను అప్పటి నుంచి ఏమైనా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారారు. ఓకే అలా కాకుండా మనకేంటంటే సో గవర్నర్ జనరల్ ఆఫ్ పోర్ట్ విలియం అని చెప్పొచ్చు అమ్మ. ఓకే సో కలకత్తా ఉంటుంది కదా అలా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి. వార్న్ హేస్టింగ్ కాలంలోనే అంటే గవర్నర్ ఉన్నప్పుడే కలెక్టర్ అనే పదవిని ప్రవేశపెట్టారు. ఇది కూడా కరెక్టే. అంటే మనకి చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 and 3 కరెక్ట్ అనమాట. ఓకే సరైన అంశం అన్నప్పుడు ఏంటమ్మా ఆప్షన్ 2 and 3 అంటే ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే రైట్. ఇక్కడ మనం చాలా అంశాలు నేర్చుకోవచ్చు. సో ఈ వార్న్ హేస్టింగ్తో పాటు మరొక 4 కూడా అపాయింట్మెంట్ చేసుకున్నారు. ఓకే ఇదే సమయం మనకి 1774లోన కలకత్తాలో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. సో దాంట్లో ఒక ప్రధాన న్యాయమూర్తితో పాటు 3 న్యాయమూర్తులను అయితే అపాయింట్మెంట్ చేశారు. సో ప్రధాన న్యాయమూర్తి పేరు ఎలిజా యింఫే. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 సంవత్సరాల పాటు భారతదేశం వ్యాపారం చేసుకొని అనుమతి ఇచ్చారు. ఇదే సమయంలో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పేసి ఒక కొత్త పదవిని తీసుకొచ్చారు. ఓకే సో దీంట్లో వాళ్ళు పౌర సైనిక మరియు ఈ ఆర్థిక వ్యవహారాలు ఓకే సో వీటిపైన వాళ్ళకి అధికారం కల్పించే ప్రయత్నం చేశారు. సో అది కూడా నేర్చుకోవచ్చు మనం ఈ యొక్క 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో భాగంగానే. ఓకే సో మనకేంటంటే అమ్మా ఒక టాపిక్ నేర్చుకుంటే ఆ టాపిక్ నుంచి వచ్చే ప్రతి అంశాన్ని మీరు అక్కడే ఒక బిట్ చేసారంటే ఆ బిట్ రిలేటెడ్గా ఇంకేమైనా బిట్స్ రావచ్చని చెప్పేసి చూసినట్లయితే చాలా ఈజీగా మీరు మంచి మార్క్స్తో ఏ బిట్ ఇచ్చినా సరే ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంటుంది.
ఓకే, సో దీని తర్వాత వచ్చింది గమనిస్తే అంటే యాక్చువల్గా ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో కొన్ని అంశాలపైన క్లారిటీ లేకపోవడం, సో దాని గురించి వచ్చింది 1781 ఏంటిది సవరణ చట్టంకి వచ్చిందనమాట. సో ఆ చట్టం ద్వారా ఏంటంటే ఏవైతే కలకత్తాలో ఉండే ప్రజలు ఎవరుతున్నారో సో ఆ కలకత్తాలో ఉన్న ప్రజలకు మాత్రమే సుప్రీంకోర్టు పనిచేస్తూ అక్కడ ఏమైనా న్యాయం చెప్పడానికి మనకి రీసెంట్గా మనం చూసాము ఉమ్మడి పౌరస్మృతి అన్నాం కదా. యాక్చువల్గా సుప్రీంకోర్టు ఒక విషయంలో తీర్పునిచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క చట్టాలను పరిగణన తీసుకోవాలి. అంటే హిందువులైతే హిందూ చట్టాలని, ముస్లిమ్స్ అయితే ముస్లిం చట్టాలని తీసుకుని అయితే తీర్పునివ్వాల్సి ఉంటుందని చెప్పి ఇచ్చారు. ఓకే, అదేవిధంగా ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఏవైతే ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఇతను చేయాల్సిన కార్యనిర్వాహక వ్యవహారాల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకూడదని చెప్పేసి, ఓకే, అదేవిధంగా ఇక్కడున్న కార్యనిర్వాహక మండలి చేసే పనుల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకూడదని చెప్పేసి ఇవన్నీ కూడా సవరణ చట్టంలో భాగంగా అయితే మనకు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఏంటంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో భాగంగా చూస్తే అంతకుముందు మద్రాస్ కానీ, బొంబాయి కానీ, బెంగాల్ కానీ సో వీటికి సపరేట్గా ముగ్గురు గవర్నర్స్ ఉండేవారు. ఎప్పుడైతే ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ వచ్చిందో అప్పటి నుంచి ఏంటమ్మా అంటే మద్రాస్తో పాటు బొంబాయి, సో మద్రాసు బొంబాయి ఈ రెండు కూడాను వీటిపైన ఆధిపత్యం అనేది ఎవరికి వచ్చిందమ్మా అంటే బెంగాల్ గవర్నర్ జనరల్ కిందకి వచ్చిందనమాట. సో ఇట్లాంటి మార్పులన్నీ వచ్చాయని చెప్పేసి మనం గమనించవచ్చు. అయితే మన భారతదేశ ప్రకారం చూసుకుంటే బ్రిటిష్ వారు చేసిన రాజ్యాంగాలలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా మనం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ని మనం తీసుకోవచ్చాము. ఓకే, రైట్, ఆ విషయం గమనించండి. నెక్స్ట్ చూడండి 1784 పిట్స్ ఇండియా చట్టానికి సంబంధించి అంశాల్లో సరైనవి చూస్తే రెగ్యులేటింగ్ చట్టాలు అంటే రెగ్యులేటింగ్ చట్టం 1773లో లోపాలను సవరించడానికి బ్రిటిష్ పార్లమెంట్ ఈ చట్టాన్ని 1784లో ఆమోదించింది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అప్పటికి ప్రధానమంత్రి ఎవరమ్మా అంటే విలియం ఫిట్ అనమాట. సో ఈ విలియం ఫిట్ అనే పేరుతోనే ఈ పిట్స్ ఇండియా యాక్ట్ని తీసుకొచ్చారు. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ఈ చట్టం చేసిన సమయంలో గవర్నర్ జనరల్గా ఉన్న వ్యక్తి ఎవరమ్మా అంటే కార్న్వాలిస్ ఉంది. యాక్చువల్గా కార్న్వాలిస్ కాదు, ఎవరమ్మా వార్న్ హేస్టింగ్స్. ఓకే, వార్న్ హేస్టింగ్స్ గారే ఉన్నారనమాట. ఓకే, సో దట్ మీన్స్ ఏంటమ్మా అంటే ఈ ప్రశ్నకి ఆన్సరు సో ఆప్షన్ 1 and 2, ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అమ్మా. ఇంకా దీంట్లో మనం ఇంకేం నేర్చుకోవచ్చమ్మా అంటే ఈ పిట్స్ యాక్ట్ ద్వారా మన యొక్క భారతదేశంలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారు. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో మనకి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పేసి ఒక పదవి తీసుకొచ్చి చెప్పాం. ఓకే, సో అయితే ఈ పిట్స్ యాక్ట్లో దీనికి అదనంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే ఒక పదవిని తీసుకొచ్చి సో దాంట్లో ఒక 6 సభ్యులను అయితే నియమించారనమాట. అంటే గమనించండి, సో ఏవైతే రాజకీయ, సైనిక మరియు వాణిజ్య వ్యవహారాలు అయితే ఉన్నాయో వాటిని బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి అప్పగించి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో వచ్చిన కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి కేవలం వ్యాపారపరమైన అంశాలు మాత్రమే పరిమితం చేశారనమాట. గమనించండి మీరు. అంటే గతంలో ఉన్న కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి కేవలం ఈ పిట్స్ యాక్ట్ ద్వారా వ్యాపారపరమైన అంశాలు మాత్రమే పరిమితం చేసి బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి ఏం చేశారమ్మా అంటే రాజకీయ, సైనిక, వాణిజ్య అంశాలపై వీళ్ళకి అధికారం కల్పించారనమాట. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే 1773లో గవర్నర్తో పాటు ఏర్పాటు చేసిన కౌన్సిల్ మెంబర్లో 4 కాస్త అంటే ఈ పిట్స్ యాక్ట్లో 4 నుంచి 3 తగ్గించారనమాట.
ఓకే, యాక్చువల్గా నలుగురు ఎవరమ్మా అంటే వీళ్ళు మనం బార్వెల్ అని, ఓకే, మాన్సన్ అని, ఫ్రాన్స్ ఫిలిప్ అని, ఓకే. సో బార్వెల్, మాన్సన్, ఫ్రాన్స్ ఫిలిప్, సో ఇతనితో పాటు క్లావరింగ్. సో నలుగురు అన్నమాట. ఈ నలుగురిని కాస్త ఏం చేశారన్నమాట, పిట్స్ యాక్ట్లో ముగ్గురిని చేశారన్నమాట. అంటే ఒక 10 ఒకరిని తీసివేశారనమాట. ఓకే, ఆ విషయం మనం గమనించాలి. అంటే నలుగురున్న ఈ పదవిని ముగ్గురిని చేశారు. ఏంటమ్మా, 1784 పిట్స్ యాక్ట్ కింద. ఓకే, రైట్. సో అదేవిధంగా గమనిస్తే ఈ చట్టం ద్వారా, ఈ చట్టాన్ని వర్ణిస్తూ భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికే ఏర్పాటు చేసిన చట్టం అని చెప్పేసి మార్క్స్ మరియు ఏంగిల్స్ అనే వారు ఈ చట్టం గురించి అయితే వ్యాఖ్యానించారనమాట. ఓకే, సో మ్యాక్సిమం ఇట్లాంటి బిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1793 చార్టర్ చట్టానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. ఓకే, సరికాని వాక్యాలను గుర్తించండి. సో మనం ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అధికారాలను విస్తృతం చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కంపెనీకి గల వ్యాపార గుత్తాధిపత్యాన్ని 25 సంవత్సరాలకు పొడిగించింది. ఓకే, గమనించినట్లయితే ఇక్కడ తప్పమ్మది ఏంటి, సో కంపెనీ యొక్క ఆధిపత్యం అనేది మరొక 20 సంవత్సరాలు మాత్రమే పొడిగించింది అనమాట. ఓకే, కేవలం 20 సంవత్సరాలు మాత్రం పొడిగించింది. సో ఆప్షన్ 1 తప్పు. నెక్స్ట్ భారతీయుల హక్కులు, ఆస్తులు, వారసత్వము, వివాహం, మత విషయాలకు సంబంధించి గవర్నర్ జనరల్ చేసే నిబంధన చట్టాలలో పాటు సమాన విలువ ఉంటుంది. ఇది కరెక్టేనమ్మా. ఓకే, సో ఇది కరెక్టే. నెక్స్ట్ గవర్నర్ జనరల్ మరియు ఇతర గవర్నర్లు మండలి నిర్ణయాలను అధిగమించి సొంత నిర్ణయాలను తీసుకోవడం అనేది అవకాశం కల్పించారు. ఓకే, సో అంటే మండలి నిర్ణయం అవుతుందో ఆ నిర్ణయాలు కాకుండా ప్రత్యేకంగా గవర్నర్ జనరల్కి, ఇతర గవర్నర్లకి ఈ నిర్ణయాలు అధిగమించి వాళ్ళు కూడా సొంతంగా నిర్ణయాలు అనేవి తీసుకునే అవకాశం కల్పించారు. ఓకే, రైట్. సో మరి ఈ క్వశ్చన్ పరంగా చూసినట్లయితే ఆప్షన్ 1 మాత్రమే సరికాదంటే ఆప్షన్ డి రైట్ ఆన్సర్. సో ఇంకా మనం గమనించినట్లయితే మరి 1793 చార్టర్ యాక్ట్ ప్రకారము మరి ఇంకెట్లాంటి అంశాలు నేర్చుకోవచ్చమ్మా అంటే ఈ 1793 చార్టర్ యాక్ట్ ప్రకారము బెంగాల్ గవర్నర్ జనరల్గా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా కారన్ వాలిస్ ఉన్నారన్నమాట. ఓకే, అంటే అప్పటి వరకు వార్నెస్టింగ్ ఉండేవారు. ఈ చట్టం ద్వారా మారింది ఎవరమ్మా అంటే కారన్ వాలిస్ అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా బోర్డు కార్యదర్శికి పార్లమెంట్లో కూర్చునే అవకాశం కల్పించారు. ఓకే, బోర్డు కార్యదర్శికి పార్లమెంట్లో కూర్చునే అవకాశం కల్పించారు. ఇక్కడ చూడండి థర్డ్ పార్ట్ చూస్తే గవర్నర్ జనరల్ మరియు ఇతర గవర్నర్ జనరల్కి మండలి యొక్క సొంత నిర్ణయాలపై వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం కల్పించారు కదా. ఇక్కడ ఏంటమ్మా అంటే మద్రాసు, బొంబాయి, ఓకే, మరియు ఇతర మిలిటరీ ప్రభుత్వాలపై పూర్తి అధికారం అనేది చలాయించే అధికారం అనేది ఎవరికి ఇచ్చారమ్మా అంటే గవర్నర్ జనరల్కి అయితే ఇచ్చారనే విషయం మనం గమనించవచ్చు. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1813 చార్టర్ చట్టానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. సో ఆప్షన్ 1 చూస్తే కంపెనీకి వర్తకంపై గల గుత్తాధిపత్యాన్ని తొలగించి తేయాకు చైనాతో వ్యాపారం మినహా, ఓకే, తేయాకు చైనాతో వ్యాపారం మినహా ప్రతి బ్రిటన్ పౌరునికి వర్తకం చేసుకునే అవకాశం కల్పించింది. ఓకే, కంపెనీకి కేవలం పరిపాలన పరమైన సంస్థగా మార్చారనమాట. అంటే వ్యాపారం అనేది కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీయే కాదు, ఇతర బ్రిటిష్ పౌరుడు కూడా చేసుకునే విధంగా అవకాశం కల్పించారు. ఇది కరెక్టే. ఓకే, సో ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ స్థానిక సంస్థలకు పన్నులు విధించడానికి అవి చెల్లించిన వారిపై చర్యలు తీసుకునే అధికారం కల్పించారు. సో ఇది కూడా కరెక్టేనమ్మా. ఓకే, సో స్థానిక సంస్థల పైన పన్నులు విధించడం అవ్వచ్చు,
అవి ఎవరైతే చెల్లించట్లేదో అట్లాంటి వారికి ఏంటమ్మా చర్యలు తీసుకునే అవకాశం కూడాను ఈ చట్టం కల్పించారు. నెక్స్ట్ ఆప్షన్ 3 చూస్తే భారతీయులకు మతపరమైన విద్యాపరమైన అధ్యయనం కోసం ప్రతి సంవత్సరం 50,000 రూపాయలు కేటాయించేలాగా ఏర్పాటు చేయబడింది. అలాగే సివిల్ సర్వెంట్లకు శిక్షణ సదుపాయం కల్పించారు. ఇక్కడ గమనించినట్లయితే సో ఇక్కడ 50,000 అనేది కాదు, 1,00,000 రూపాయలను గుర్తుపెట్టుకోండి. 1,00,000 రూపాయలు అనేది ఓకే, 1,00,000 రూపాయలు అనేది కేటాయించేలాగా ఏర్పాటు చేశారనమాట. సో అంటే మనకి ఈ 3 ఆప్షన్స్లో ఆప్షన్ 3 అనేది తప్పు అనమాట. ఇక్కడ సరైన వాక్యం అడిగారు కాబట్టి సో మనకి 1 and 2 మాత్రమే, అంటే ఆప్షన్ బి మాత్రమే కరెక్ట్ అనమాట. సో ఇక్కడ మనకి 1813 చార్టర్ యాక్ట్ ప్రకారము భారతదేశంలో మిషనరీస్ ఏవైతే ఉన్నాయో అవి రావడానికి అనుమతించారమ్మ. ఓకే, అంటే మిషనరీస్ రావడము అంటే ఈ మిషనరీస్ రావడంతో భారతదేశంలో చర్చిలు ఏర్పడడం, చర్చిలతో పాటు విద్యా సంస్థలు, దాంతోపాటు ఆసుపత్రులు అనేవి ఏర్పాటు చేయడం. భారతదేశంలో అప్పటికే మనకి ఎక్కువగా అంటరానితనం అవ్వచ్చు, వివక్ష ఎక్కువ ఉంది. ఆ సమయంలో ఈ చర్చెస్ వల్ల ఆసుపత్రులు ఏర్పాటు చేయడం, విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం, దానిలో ఇంగ్లీష్ నేర్పించుకునే అవకాశం కల్పించడానికి ప్రయత్నాలు చేయడం వల్ల అప్పటి నుంచే భారతదేశంలో కన్వర్ట్ అంటే క్రిస్టియన్ మత మార్పులు అనేవి జరిగాయి అన్నమాట. ఓకే, సో అదేవిధంగా చూసుకుంటే ఈ చట్టం ద్వారా కంపెనీ యొక్క వ్యాపారంపై అవ్వచ్చు మరియు లాభాలపైన ఈ ప్రభుత్వానికైతే అధికారం కల్పించబడింది అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ 1833 చార్టర్ చట్టం సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. రైట్, సో ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఈ చట్టం ద్వారా అంతకుముందు ఉన్న గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని భారత గవర్నర్ జనరల్గా మార్చారు. సో దీంతో భారత గవర్నర్ జనరల్గా విలియం బెంటిక్ భారతదేశానికి మొట్టమొదటి గవర్నర్ జనరల్ అయ్యారు. రీసెంట్గా ఈ పెట్టుకోవచ్చు, చాలామంది చూసే ఉంటారు. నెక్స్ట్ గవర్నర్ కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్యను మన యొక్క గ్రూప్ 2 ఫిల్మ్స్లో వచ్చిందని బిట్టిది యాక్చువల్గా 4 పెంచి అందులో ఒక న్యాయసభ్యుడు ఉండే విధంగా సవరణ చేశారు. సో ఆ సభ్యుడు ఎవరమ్మా అంటే లార్డ్ మెకాలే. నెక్స్ట్ అంతకుముందు చట్టాలు చేసిన శాసనాలను రెగ్యులేషన్ అనేవారు. అయితే 1833 తర్వాత చేసే చట్టాలను వాక్స్ అన్నారంటే ఇక్కడ వాక్స్ కదమ్మా, యాక్చువల్గా యాక్ట్స్ అనమాట. ఓకే, యాక్ట్స్ అంటారు పిలుస్తారనమాట. ఓకే, సో దీంట్లో సరికాని వాక్యం ఉన్నప్పుడు ఏంటమ్మా అంటే ఆప్షన్ డి మాత్రమే. సో దీంట్లో మనం నంబర్ ఆఫ్ అంశాలు నేర్చుకోవచ్చు 1833లో. ఓకే, సో 1833లో భాగంగా భారతదేశంలో కోవరెంట్ పోస్టులకు మెరిట్ ఉన్న వాళ్ళకి అవకాశం కల్పించమని చెప్పేసి రాజా రామ్మోహన్ రావు గారు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం అవ్వచ్చు. సివిల్ సర్వెంట్లో ఎగ్జామ్ పెట్టడానికి ఒక ప్రయత్నం అవ్వచ్చు. అయితే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ నుంచి వ్యతిరేకత రావడం వల్ల కొంత ఆగిపోయినప్పటికీ సో సివిల్ సర్వెంట్లో భారతీయులకు ఎగ్జామ్ రాసే విధంగా అవకాశం కల్పించే విధంగా ఒక ప్రయత్నం రావడం. అదేవిధంగా చూసుకుంటే ఈ చట్టం ద్వారా కంపెనీ పూర్తిగా పరిపాలన మాత్రమే కేటాయించడం జరిగిందనమాట. గత 1813 ప్రకారం చూసినట్లయితే తేయాకు చైనాతో వ్యాపారం మాత్రం మినహా మిగతావన్నీ అవకాశం ఇచ్చారు. పూర్తిగా ఈ తేయాకు కావచ్చు, తర్వాత ఈ చైనాతో వ్యాపారం అవ్వచ్చు, ఇది కూడా పూర్తిగా తీసివేసి కంపెనీ కేవలం ఒక పరిపాలన సంబంధమైన సంస్థగా మాత్రమే మార్చడం జరిగిందనమాట. అదేవిధంగా 1813 వరకు భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి, ఆస్తు సంపాదించుకోవడానికి సో కేవలం ఈ యొక్క కంపెనీకి అవకాశం ఉండేది. సో దాన్ని కూడా తీసి బ్రిటిష్ వలస ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలైన వాళ్ళు భారతదేశంలో ఏం చేశారమ్మా అంటే వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకొని ఆస్తు సంపాదించుకునే అవకాశం కల్పించారనమాట. అదేవిధంగా చూసుకుంటే ఈ చట్టం ద్వారానే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది కేవలం ఒక
సంస్థలా మారి, ఓకే, అంటే ట్రస్ట్లా మారి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్న ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయం అనేది బ్రిటిష్ రాజుకి ఆ రాజవంశాలకి చెందే విధంగా కేవలం ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీని ఒక ట్రస్ట్కి అయితే మార్చడం జరిగిందనమాట. ఓకే, సో ఇట్లా మనం చాలా అంశాలను నేర్చుకోవచ్చమ్మా. సో లేట్ అవుతుంది కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తాను, క్వశ్చన్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో ఒకసారి మీరు ఈ వీడియో కింద అంటే మీకు టోటల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్ళాలా లేకుంటే క్వశ్చన్ పరంగా వెళ్ళాలని చెప్పేసి కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో నుంచి నేను దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఆల్మోస్ట్ చాలా టైం అయింది కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చాలా బిట్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 1853 చార్టర్ చట్టానికి సంబంధించిన వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి ఇచ్చారమ్మా. సో ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఆప్షన్ 1లో చార్టర్ చట్టంలో ఇది చిట్ట చివరి చట్టము. ఓకే, ఈసారి కంపెనీ పాలనను 20 సంవత్సరాలు పొడిగించలేదు. సో బ్రిటన్ పార్లమెంట్ అనుమతి ఉన్నంత వరకు మాత్రమే వ్యాపారాన్ని నిర్వహించుకునే అవకాశం కల్పించారు. సో రైట్, సో ఇక్కడ ఈ వాక్యం కరెక్ట్ అమ్మా. ఓకే, సో లెంత్ ఎక్కువ ఆలోచించొద్దు. సో మీకు ఇక్కడ యాక్చువల్ ఇక్కడే 3 ఆప్షన్ కలిసి వచ్చాయి మీకు, అంటే కంటెంట్ ఎక్కువ కవర్ని ఇచ్చామన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫస్ట్ వాక్యం కరెక్టే, రైట్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి, సివిల్ సర్వీస్ నియామకాలకు బహిరంగ పోటీ విధానం ద్వారా నియమించే పద్ధతిని ప్రవేశపెట్టారు. సో ఇంతవరకు కరెక్టే. ఇందులో కోసం లార్డ్ మెకాలే ఇండియన్ సివిల్ సర్వీస్ కమిటీని 1853లో ఏర్పాటు చేశారు. ఓకే, రైట్. సో దీంట్లో 1853 కదమ్మా, ఇది యాక్చువల్గా 1854లో అయితే, ఓకే, 1854లో అయితే ఏర్పాటు చేశారనమాట. సో అంటే ఆప్షన్ 2 అనేది రాంగు. నెక్స్ట్, కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించారు. అందులో భాగంగా చూసుకుంటే 6 శాసనసభ సభ్యుల్లో 4 సభ్యులను, ఓకే, సో 6 శాసనసభ్యుల్లో 4 ఏం చేశారమ్మా అంటే మద్రాసు, బొంబాయి, బెంగాల్, ఆగ్రా, రైట్. సో ఈ 4 ప్రాంతాల నుంచి అయితే తీసుకున్నారు, రైట్. సో ఈ ఆప్షన్ కరెక్టే అనమాట. ఆప్షన్ 3 కూడా కరెక్టే, అంటే ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. అయితే సో దీంట్లో మనం ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటమ్మా అంటే 1853 ప్రకారము మన యొక్క భారతదేశంలో శాసన మరియు కార్యనిర్వాహక శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిని డివైడ్ చేసి శాసనపరమైన కొత్త చట్టాలను తీసుకొచ్చేందుకు, అంటే లైక్ ఒక బ్రిటిష్ పార్లమెంట్ వలె భారతదేశంలో ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అయితే ఏర్పాటు చేశారు. ఓకే, ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. మనం దీన్ని ఏమంటాం అంటే మినీ పార్లమెంట్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, 1853 మినీ పార్లమెంట్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ ఆప్షన్లో 20 సంవత్సరాలు పొడిగించలేదు కాబట్టి, సో ఎంతవరకైతే బ్రిటిష్ పార్లమెంట్ యొక్క అనుమతి ఉంటుందో అంతవరకు మాత్రమే వీళ్ళు మన భారతదేశంలో వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించారనమాట. ఓకే, సో అంటే మనకి దీని తర్వాత 1857 సిపాయి రివోల్ట్ రావడం, అంటే సిపాయిల తిరుగుబాటు రావడం. సో దానిలో భాగంగా భారతదేశ వ్యతిరేకత రావడం. సో ఎప్పుడైతే పొడిగించలేదు కాబట్టి అది మనకు ఒక ప్లస్గా మారి సో పూర్తిగా కంపెనీ పాలన అనేది రద్దయ్యే అవకాశానికి మార్గం సుగమమైందనమాట. ఓకే, రైట్. సో ఇది 1853 చార్టర్ చట్టం గురించి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 8th క్వశ్చన్, 1858 భారత ప్రభుత్వ చట్టం సంబంధించిన అంశాల్లో క్రింది వాటిలో సరికానివమ్మా. ఓకే, రైట్. ఫస్ట్ ఆప్షన్ చూస్తే సిపాయిల తిరుగుబాటులో భారతదేశంలో కంపెనీ పరిపాలన అంతమై చక్రవర్తి లేదా రాజు లేదా రాణి
ప్రత్యక్ష పాలన ప్రారంభమైంది. ఇది భారతదేశ రాజ్యాంగ చరిత్రలో నూతన అధ్యాయము. ఎస్ కరెక్టే చెప్పాం కదా. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత భారతదేశంలో ప్రధాన మార్పు ఏంటమ్మా అంటే కొత్తగా చక్రవర్తి పరిపాలన అనేది మొదలైంది. సెకండ్ ఆప్షన్ చూస్తే 1858 నవంబర్ 1న బ్రిటిష్ రాణి భారత పరిపాలన అధికారం చేపడుతూ ఒక ప్రకటన చేసింది. దీన్ని మనం విక్టోరియా మహారాణి ప్రకటన అంటాం. ఓకే, సో విక్టోరియా మహారాణి ప్రకటన అంటాం. సో దీన్ని అప్పటి గవర్నర్ జనరల్గా ఉన్నాం, అప్పటి వరకు గవర్నర్ జనరల్గా ఉన్నాం, అప్పటి కాదు అప్పటి వరకు గవర్నర్ జనరల్ ఉన్న లార్డ్ కార్నింగ్ గారు సో ప్రకటించారు అనమాట. ఓకే, చెప్పారు, చదివి వినిపించారు. రైట్, సో ఈ ప్రకటన చేశారు. సో ఇది కూడా మనకి కరెక్టే. నెక్స్ట్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాని వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ఇంతవరకు కరెక్టే అమ్మా. అయితే మొదటి వైస్రాయ్ విషయానికి వస్తే లార్డ్ లారెన్స్ కాదు, లార్డ్ కానింగ్ గారు. లార్డ్ కానింగ్ గారు అనమాట, లార్డ్ కానింగ్. ఓకే రైట్. సో ఆప్షన్ 3 అనేది రాంగ్, సరికాని అంశం కాబట్టి ఆప్షన్ డి. ఇక్కడ మనం ఇంకేం నేర్చుకోవచ్చు అంటే 1858 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్లో చూస్తే ప్రధానంగా అంతవరకు ఉన్న గవర్నర్ జనరల్, యాక్చువల్ చూడండి, గవర్నర్ జనరల్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఉన్న వ్యక్తి గవర్నర్ జనరల్ ఆఫ్ అంటే ఓన్లీ బెంగాల్కి గవర్నర్ ఉన్న వ్యక్తి 1770 రెగ్యులేటింగ్ యాక్ట్ తర్వాత ఏమైంది? ఓకే, సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారారు. సో ఆ తర్వాత 1833లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారారు. ఆ నెక్స్ట్ ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కాస్త ఏమైందమ్మా అంటే వైస్రాయ్ ఆఫ్ ఇండియా, వైస్రాయ్గా మారారనమాట. అయితే చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్లస్ మొట్టమొదటి వైస్రాయ్ ఎవరమ్మా అంటే లార్డ్ కానింగ్. సో ఇతనితో పాటు వైస్రాయ్తో పాటు వీళ్ళకి సహాయంగా ఒక 15 మంది సభ్యులను కూడా నియమించడం జరిగిందనమాట. భారతదేశంలో సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఓకే, భారత రాజ్య కార్యదర్శి కూడాను ఏర్పాటు చేశారు. సో అంటే భారత రాజ్య కార్యదర్శి అంటే ఎవరమ్మా అంటే ఫస్ట్ వ్యక్తి లార్డ్ స్టెన్లీ గారు కూడాను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఈ చట్టం ద్వారా భారతదేశంలో పూర్తిగా కంపెనీ పాలన అనేది అంతమైంది. అదేవిధంగా చూసినట్లయితే 1773లో వచ్చిన కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, అదేవిధంగా 1784లో వచ్చిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్, ఈ 2 పదవులు కూడాను పూర్తిగా రద్దయ్యాయి అనమాట. ఎప్పుడు 1858 యాక్ట్లోనే అని చెప్పేసి మనం గమనించవచ్చు. ఓకే రైట్. సో అవి గమనిస్తే మరి ఈ చట్టం ప్రకారము మొదటగా బ్రిటిష్ రాణి కింద పార్లమెంట్ తర్వాత హోదా అనేది సెక్రటరీ స్టేట్ ఆఫ్ ఇండియా, ఆ నెక్స్ట్ వైస్రాయ్ అనమాట. ఓకే, ఈ వైస్రాయ్కి భారతదేశానికి సహాయంగా ఒక 15 మంది సభ్యులను కూడాను నియమించాలని చెప్పేసి కూడా మనం గమనించవచ్చు. ఓకే, సో ఇట్లా ఏ వాక్యం అడగచ్చు, దానికి రెడీగా ఉండాలి మీరు. సో అలా అయితే ఈజీగా మీరు సిలబస్లో ఏ అంశమైనా సరే ఈజీగా గుర్తుండి పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. 8th క్వశ్చన్ అయిపోయింది కదా, నెక్స్ట్ 9th క్వశ్చన్. నెక్స్ట్ చూసినట్లయితే మరి క్వశ్చన్లోకి వెళ్ళే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో రెగ్యులర్గా మనం మీకు సిలబస్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు మీకు ఇక్కడ ప్రతిరోజు టాపిక్ ఇస్తూ ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఎట్లాంటి ఇబ్బంది ఏం లేదు. సో అదేవిధంగా గమనిస్తే మీరు మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాదాపు 1,00,000కి పైగా బిట్స్ ఉన్నాయమ్మా. మీకు దాంట్లో గ్రూప్ 2 మెయిన్స్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనే కోర్స్ ఉంది. దాంట్లో మీకు ప్రతి సబ్జెక్టులో ప్రతి టాపిక్లో పిన్ టు పిన్ కవర్ చేసే విధంగా అయితే మీకు బిట్స్ అందుబాటులో ఉన్నాయి. సో ప్రతి బిట్ కూడాను కాన్సెప్ట్ ఓరియంటెడ్ మీద మనకి ఈ విధంగా ప్రశ్నలు ఉంటాయన్నమాట. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, సో ఈ క్వశ్చన్ చూద్దాం. 9th బిట్ చూద్దాం. 1861 కౌన్స్ చట్టానికి సంబంధించి ఉన్న అంశాలలో సరైనవేవి?
ఆప్షన్ 1 చూస్తే ఈ చట్టం ప్రకారము భారతీయులకు శాసన నిర్మాణంలో మొట్టమొదటిసారిగా పాల్గొనే అవకాశం కల్పించబడింది. ఎస్, కరెక్టే. సో ఆప్షన్ 1 కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్ 2లో 1862లో అప్పటి వైస్రాయ్గా ఉన్న లార్డ్ కానింగ్ గారు కొంతమంది భారతీయులకు అనధికార సభ్యులుగా లెజిస్లేటివ్ కౌన్సిల్కు నామినేట్ చేశారు. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్టేనమ్మా. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటమ్మా అంటే మనకి కొంతమంది బెనారస్ రాజు అయిన దేవ్ నారాయణ్ సింగ్ గారికి, అదేవిధంగా చూసినట్లయితే పాటియాలా రాజు అయిన సర్ దినకర్ గారు, అదేవిధంగా చూసుకుంటే నరేంద్ర సింగ్, సో వీళ్ళని నామినేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ చూస్తే 1862లో కలకత్తా, మద్రాస్, బొంబాయి ప్రాంతాల్లో హైకోర్టులు ఏర్పాటు చేయబడ్డాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో 1862లోనే మనకి కలకత్తాలో మొదటగా ఏర్పడింది. ఆ తర్వాత మద్రాస్, బొంబాయి కూడా ఏర్పడ్డాయి. సో ఆ తర్వాత చూసినట్లయితే 4వది 1864లో కొచ్చిన్ ఏర్పడింది. యాక్చువల్గా 1864 కాదు ఇది. సో 1866లో అయితే ఏర్పడిందమ్మా. 1866లో అయితే ఏర్పడింది అనే విషయం అయితే మనం గమనించవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి. లార్డ్ కానింగ్ గారు ఈయన పోర్ట్ఫోలియో విధానం తీసుకొచ్చారమ్మా. 1859లో పోర్ట్ఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టారనమాట. ఇక్కడ పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే మంత్రిత్వ శాఖలను కేటాయించారనమాట. అయితే సో ఈ 1851 తీసుకొచ్చిన ఈ పోర్ట్ఫోలియో ఏదవుతుందో దానికి ఆమోదం తెలపడం వల్ల వివిధ శాఖలను కూడా ఎక్కువ శాఖల్ని ఏర్పాటు చేసుకునే అవకాశం కూడాను ఈ యొక్క చట్టం ద్వారా 1861 ద్వారా అయితే మనకి కల్పించబడిందని చెప్పేసి కూడా మనం గమనించవచ్చు. ఓకే, సో అదేవిధంగా చూసినట్లయితే 1861లో కౌన్సిల్స్ సంబంధించి చూసినట్లయితే మరిన్ని అంశాలు చూసినట్లయితే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ తర్వాత మన భారతదేశంలో బొంబాయి మరియు మద్రాసులో ఆ శాసన సభలు ఏవైతున్నాయో సో వాటిని రద్దు చేశారు కదా, అది ఇక్కడ ప్రారంభమైందనమాట. సో దాని ద్వారా ఏమైందంటే ఈ చట్టం ద్వారా వికేంద్రీకృత పరిపాలనకైతే శ్రీకారం చుట్టని గమనించవచ్చు. అదేవిధంగా చూస్తే వైస్రాయ్కి కౌన్సిల్ని సంప్రదించకుండా ఒక 6 నెలల కాలం పాటు ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం కూడాను ఈ చట్టం ద్వారానే కల్పించారనమాట. ఓకే, అదేవిధంగా చూసుకుంటే ఇటు ఈశాన్య అంటే పంజాబ్, బెంగాల్, ఈశాన్య సరిహద్దు రాష్ట్రాల్లో నూతన లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడాను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇవన్నీ కూడాను 1861 సంబంధించి. నెక్స్ట్ మనం గమనిస్తే 1892 కౌన్సిల్ చట్టానికి సంబంధించిన వాక్యాల్లో సరికాని వాక్యాలను గుర్తించండి. కేవలం సరికాని వాక్యాలను గుర్తించాలన్నమాట. రైట్, సో ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఈ చట్టం మొదటిసారిగా కేంద్ర మరియు ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కొన్ని అనధికార సీట్లు నింపడానికి కొన్ని సంస్థలను చేసిన సిఫార్సు మేరకు పరోక్ష పద్ధతి ద్వారా, గమనించండి ఇక్కడ పరోక్ష పద్ధతి ద్వారా శాసనసభ్యులను నియమించుకునే విధానాన్ని ప్రవేశపెట్టింది. అంటే ఇక్కడ ఎక్కడున్నూ ఎన్నిక అనే పదాలను అయితే ఉపయోగించకుండా పరోక్ష విధానంగా శాసనసభ్యులను నియమించుకునే అవకాశం కల్పించారు. నెక్స్ట్ ఆప్షన్ 2 చూడండి. కేంద్ర శాసనసభలో అనధిక సభ్యులను 8 మందికి తక్కువ కాకుండా 20 మందికి పెంచకుండా, అదేవిధంగా రాష్ట్ర శాసనసభలో 10 మందికి తక్కువ కాకుండా 16 మందికి పెంచకుండా నియంత్రించారు. గమనిస్తే ఇక్కడ ఇది తప్పమ్మ. యాక్చువల్గా రివర్స్ అనమాట. కేంద్ర శాసనసభలో 10 మందికి తక్కువ కాకుండా 16 మందికి ఎక్కువ కాకుండా. ఓకే, రైట్. సో అంటే ఇక్కడ 10 మందికి తక్కువ కాకుండా 16 మందికి పెంచకుండా అనమాట. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ చూడండి, రాష్ట్ర శాసనసభలో 8 మందికి తక్కువ కాకుండా 20 మందికి పెంచకుండా నియంత్రించాలని చెప్పేసి గమనించవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ 3లో చూసినట్లయితే లెజిస్లేటివ్ కౌన్సిల్ అధికార పరిధి విస్తృతపరిచి
6 భారతీయులకు వైస్రాయ్ గవర్నమెంట్ కౌన్సిల్లో స్థానం కల్పించారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇది కూడా కరెక్ట్ అనమాట. సో అంటే ఆప్షన్ 1 అండ్ సో సరికాని అంశం కనుక కాబట్టి ఆప్షన్ సి అనమాట. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ ముందులానికి చెప్పలేదు కదా, దీంట్లో చూసినట్లయితే ఆప్షన్ 3 తప్పు కాబట్టి 1 and 2 కరెక్టు. ఓకే, సో ఈ ప్రశ్న చూస్తే దీంట్లో ఆప్షన్ సి అంటే 2 మాత్రం అనేది సరికాదనమాట. ఓకే, ఇక్కడ 6 సభ్యులని 6 భారతీయులను అయితే నియమించారు. సో 6 భారతీయుల్లో సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, రాజ్ బిహారీ ఘోష్, బిల్గ్రామీ. ఓకే, మరొకసారి చూడండి, సురేంద్రనాథ్ బెనర్జీ. ఓకే, 6 సభ్యులమ్మ ఎక్కడుంది? ఎస్, 6 సభ్యులు కదా. 6 సభ్యుల్లో గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, దాదాబాయి నౌరోజీ, ఓకే, ఫిరోజ్ షా మెహతా, రాజ్ బిహారీ ఘోష్, బిల్గ్రామీ. సో వీళ్ళకైతే గవర్నర్ యొక్క కౌన్సిల్లో స్థానం అనేది కల్పించారు. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 1892 కౌన్సిల్ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటమ్మా అంటే 1861 చట్టంలో ఉన్న ఏవైతే కొన్ని లోపాలను సవరించడానికి తీసుకొచ్చిన చట్టం అనమాట. ఓకే, 1861లో ఉన్న కొన్ని లోపాలను సవరించడానికి తీసుకొచ్చే చట్టమే 1892 అని చెప్పి గమనించండి. ఓకే, సో అదేవిధంగా చూసినట్లయితే మరి దీనిలో మనం మరో విషయం కూడా డిస్కస్ చేయొచ్చమ్మా. అదేంటమ్మా అంటే ఇక్కడ కౌన్సిల్లో భారతీయులకు అవకాశం కల్పించారు కదా. సో 1861 నుంచి ఆల్మోస్ట్ 1860 నుంచి భారతదేశంలో బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అయితే ఈ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనడానికి, ప్రభుత్వానికి ప్రశ్నించడానికి ఈ కౌన్సిల్ సభ్యులకైతే అవకాశం కల్పించారనమాట. అంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆ యొక్క సమావేశాలలో, ఓకే, పార్లమెంట్ సమావేశాల్లో, కౌన్సిల్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును అవకాశం కల్పించారనమాట. అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించారంటే దానికి ముందుగా ఆ పర్టికులర్ గవర్నర్ జనరల్ని సంప్రదించి తర్వాత మాత్రమే అక్కడ ప్రశ్నించే అవకాశం కూడా కల్పించిన విషయం గమనించవచ్చు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైన సో తొలి భారతీయుడు ఎవరమ్మా అంటే దాదాబాయి నౌరోజీ అని చెప్పేసి కూడా గుర్తుంచుకోండి. ఓకే, రైట్. సో ఇది ఈరోజు ఎగ్జామ్. మనం 1892 కౌన్సిల్ యాక్ట్ ఒకటి నేర్చుకున్నాం. ఇంకా 15 బిట్లు ఉన్నాయి, ఆల్మోస్ట్ చాలా టైం అయింది కాబట్టి రేపు మార్నింగ్ సో మీకు 12 PM అయితే దీని కంటిన్యూషన్ వరకు 15 బిట్లు ఉంటాయన్నమాట. లైవ్ కండక్ట్ చేసుకున్న ప్రయత్నం చేద్దాం. తర్వాత ఇలా మనం ప్రతిరోజు ఎగ్జామ్ పెడతామని చెప్పేసరికి కొంతమంది స్టూడెంట్స్ సో మార్నింగ్ ఇచ్చి ఈవినింగ్ కాకుండా ముందు రోజే టాపిక్ ఏమంటున్నారు, ఒకసారి మీ సలహా కూడా చెప్పండి ఒకసారి. సో దాన్ని బట్టి మీరు అంటే ఎర్లీ మార్నింగ్ 8 PMకి ఇచ్చి ఈవినింగ్ 8 PM ఎగ్జామ్ పెట్టమన్నా ఓకే, లేదు సార్ ముందు రోజే నాకు టాపిక్ ఇవ్వండి, సో ఆ తర్వాత రోజు ఎగ్జామ్ పెట్టమని ఓకే. సో మీ ఇష్టం అనమాట. ఒకసారి మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. గమనించండి, మనం చేసే ఈ ప్రయత్నం అనేది మీరు పర్ఫెక్ట్గా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసుకుంటూ చివరి వరకు సో మీరు 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీరు రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. అట్లయితేనే 100% ఇది నేను చివరి వరకు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా, ఈవెన్ సండేస్ కూడా గ్యాప్ లేకుండా అయితే చేయడం రెడీగా ఉన్నాను. ఓకే, సో ఇది మీ ఉద్యోగం కోసం విషయం గమనించండి. ఇంకా 15 బిట్లు ఉన్నాయి. నెక్స్ట్ కంటిన్యూస్ మనం రేపు ఆఫ్టర్నూన్ అనేది 12 PMకి అయితే కంటిన్యూ చేద్దాం. ఓకేనా? సో ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి మనకు జో స్టడీ క్లబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ప్లే స్టోర్ నుంచి, యాప్ స్టోర్ నుంచి. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఈ నెంబర్కి కాల్ 9704670893 నెంబర్కి కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.